సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీలలో ఒకరు రేణు దేశాయ్. ఈమెకు నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటీ ఉంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఈమెని అనుసరించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో జరిగే నెగిటివిటీని సినీ సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. కానీ రేణు దేశాయ్ మాత్రం ప్రతి చిన్న నెగిటివ్ కామెంట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు ఈమె ఇచ్చే ఇంటర్వ్యూస్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో ఈమె పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ ప్రత్యర్థులు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ, నా పిల్లల్ని తన కుటుంబం వద్దకు పంపేటప్పుడు నేను ఒకటే కండిషన్ పెడతాను. మీరు వాళ్లతో ప్రవర్తించే తీరు నా పెంపకాన్ని చూపిస్తుంది. అదేవిధంగా సమాజంలో మీరు తోటి మనుషులతో మాట్లాడే తీరు కూడా నా పెంపకాన్ని రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇది మీరు మనసులో పెట్టుకుని నడుచుకోండి అని చెప్పానంటూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అఖిరానందన్ ఆద్యాలకు సంబంధించిన బాగోగులు రేణు దేశాయ్తో పాటు పవన్ కూడా సమానంగా చూస్తున్నాడని, కానీ రేణు దేశాయ్ మాత్రమే వాళ్ళని పెంచుతున్నట్లు చెప్తోందంటూ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోపక్క అఖిరానందన్ మొదటి సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మాత్రం రేణు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా. అఖిరానందన్ కి రావాలనిపిస్తే వస్తాడంటూ చెప్పుకొచ్చింది రేణు. కానీ సీక్రెట్ గా అఖిరానందన్ కోసం కథలు వెతుకుతున్నారు పవన్, రామ్ చరణ్. మొదటి సినిమాను స్వయంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఏడాదిలోనే అఖిరా మొదటి సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన రాబోతోంది.